అందరికీ నమస్కారం. నిన్న ఒక అబద్ధాల కోరు, ఒక నీతి నిజాయితీ నిబద్ధత లేని పల్నాడు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అసలు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి నీకు ఎక్కడన్నా పొంతనుందా? నువ్వేంది, నీ బ్రతుకేంది, నీ చరిత్ర ఏంటి? అసలు ఎందులో పోటీ పడతావు నువ్వు లావు శ్రీకృష్ణదేవరాయలతోటి? ఆయన అభివృద్ధి కాముకుడు. ఎప్పుడూ అభివృద్ధి జరగాలి అనే విషయం మీద ఎంత ఫోకస్ అయినా పెట్టే వ్యక్తి. మీరేమో అవినీతి కబ్జాకారులు. ఎప్పుడు ఏమొస్తుందో దోచుకుందాం అనేది మీ పార్టీ సిద్ధాంతం. అందుకే రాజకీయాల్లో ఉండాలి, సేవ చేయాలని ఒక ఆలోచనతో పార్టీలో అడుగుపెట్టినా వైసీపీ పార్టీలో ఉన్న పరిస్థితులన్నీ అవగతమైన తర్వాత మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జై కొట్టి వచ్చి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి మరి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇది ప్రజల తీర్పు. నువ్వు అలవి కాని హామీలు ఇస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. కూటమి ఎవరు చెప్తున్నారు? మీ జగన్మోహన్ రెడ్డి హామీల గురించి చెప్పమంటావా, నీ హామీల గురించి చెప్పమంటావా? అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి అమరావతి ప్రజల్ని మోసం చేశారు. ఆ తర్వాత మరి పోలవరం రివర్స్ టెండరింగ్ పెట్టి పోలవరాన్ని నాశనం చేశావు. పోలవరం నిర్వాసితులకి నేను అధికారంలో రాగానే కాంపెన్సేషన్ మరి చెల్లిస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశావు. వెలుగొండ ప్రాజెక్టు అత్యంత హాస్యాస్పదం అన్నమాట, అత్యంత మోసం అన్నమాట. రైతుల్ని మోసం చేసిన విధానం. ఎవడన్నా ట్యాంకర్లతో నీళ్లు తోడి ప్రారంభోత్సవం చేసే సన్నాసి ఎవడన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఆ ఘనత మీకు దక్కింది. ఇక రైతు పక్షపాతులు అని చెప్తాడు. కృష్ణదేవరాయలు గారు మేము రైతుల గురించి ప్రస్తావించింది లేదంటే వాళ్ళ గురించి పట్టించుకున్నది లేదంట. మేము మొట్టమొదటి పని నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ని బాగు చేయడంతో పాటు మేజర్లు మైనర్లు అన్నిటినీ డ్రైన్స్ అన్నిటినీ కూడా శుభ్రం చేయించాం. మీ అందరినీ కూడా తీసుకెళ్లి చూపించాం. అంటే అది రైతులది కదా, రైతుల కోసం కదా చేసింది. నీ 5 ఏళ్లలో నువ్వు, నీ 15 ఏళ్లలో నువ్వు బిల్లులు చేసుకున్నావు తప్పితే ఏ రోజన్నా ఓ చెట్టు పీకిచ్చావా? నాగార్ ఒక లాకులకి బుగ్గవాగు కనీసం డబ్బా గ్రీజు పెట్టారు. రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఈరోజు హామీలు అమలు చేయలేదంటున్నావు. పేద ప్రజల గురించి మాట్లాడుతున్నావు. టిడ్కో ఇళ్ళు 5 సంవత్సరాల కాలంలో 4-5 వేల కోట్ల రూపాయలతో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరే టిడ్కో ఇళ్లని సర్వనాశనం చేశావు. ఎన్నిళ్ళు కట్టారు మీరు పేద ప్రజల కోసం మీ 5 ఏళ్ల పరిపాలనలో? పేదల మీద మరి ప్రేమ ఒలకపోస్తారు.
మా హామీల గురించి తర్వాత చెప్తాను. మీ హామీలు ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు. ఎప్పుడన్నా జాబ్ క్యాలెండర్ పెట్టావా? మెగా డిఎస్సి అన్నావు, పెట్టావా? సిపిఎస్ ఏముందన్నా వారంలో రాగానే రద్దు చేస్తానని ఉద్యోగస్తుల్ని మాయ చేశావు. ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలతో పాటు గృహ నిర్మాణాలు కూడా చేసిస్తానని చెప్పి పాపం వాళ్ళు మర్చిపోయారేమో. మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను, కేవలం 5 స్టార్ హోటల్లోనే మద్యం ఉంటుంది చెప్పి మాట్లాడింది ఎవరు? ఇవన్నీ మీరు మాట తప్పిన హామీలు కదా. ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే యూకలిప్టస్ రైతుల దగ్గర నుంచి కొన్ని వందల హామీలు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నీ పాపాలని కడిగేసుకుంటూ అటు ఉద్యోగస్తులకి, ఇటు రైతన్నలకి, అటు మహిళలకి, మరి అవ్వాతాతలు చావును కూడా వాడుకునే నీచమైన బుద్ధినిది. అవ్వాతాతలకి మొదలు నుంచి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. 200 నుంచి 1000కి, 1000 నుంచి 2000కి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1000 పెంచడానికి నువ్వు 5 ఏళ్ళు ఆపసోపాలు పడ్డావే. ఈరోజు నిన్ననే మంత్రివర్గ సమావేశంలో నాగార్జున సాగర్ డ్యామ్ ప్రొటెక్షన్ వాళ్ళకు కూడా డబ్బులు కేటాయించారు. ఆమోదం తెలిపింది మంత్రివర్గం. నువ్వు రైతుల గురించి మాట్లాడుతావు. ఇక్కడ జొన్నలు పండించారని మాచర్ల మార్కెట్ యార్డ్లో, తెనాల్లో, గుంటూరు ప్రాంతాల్లో జొన్నలు కొనుగోలు చేసి ఇక్కడ యార్డ్ నుంచి వాటిని ఇచ్చేసినట్టుగా రైతుల ఖాతాలో డబ్బులు ఎత్తుకొని మార్చుకున్న వ్యక్తి నువ్వు. నీ సొంత గ్రామంలో జరివాగు దగ్గర నుంచి పైప్ లైన్లు వేసి అక్కడ ఒక కుంటని ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసి పంట కుంటని, దాని నుంచి గంటకి 1000 రూపాయలు రైతులకు నీళ్లు అమ్ముకున్న వ్యక్తివి నువ్వు. ఇప్పుడు పోదాం రండి. నువ్వు రైతుల గురించి మాట్లాడతావా? వరికపూడిసెల ప్రాజెక్టు తీసుకురాకపోతే, ఎకరాకి నీళ్లు పారించకపోతే రాజకీయ సన్యాసం చేస్తావన్నా నువ్వు రైతుల గురించి మాట్లాడతావా? నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నా నువ్వు రాజకీయాల గురించి ఈరోజు మాట్లాడుతా ఉన్నావు. నీతి నిజాయితీల గురించి శుద్ధులు చెప్తా ఉన్నావు నువ్వు, నీ తమ్ముళ్ళు. నేను పిలుస్తున్నాం నిన్ను, కానీ శాసనసభ్యుడిగా మాచర్లకు 3 సార్లు చేసావు. నువ్వురా, నీ 15 సంవత్సరాల్లో నువ్వేం అభివృద్ధి చేశావో, మా 10 నెలల్లో మేమేం నిధులు తీసుకొచ్చావో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు అవ్వాతాతల గురించి మాట్లాడతావు. మేము ఇచ్చాం అన్న రోజు నుంచి కలిపి 3,000 కలిపి మొదటి నెల 7,000తో మళ్ళీ అవ్వాతాతలకి 1వ తారీఖున పెన్షన్, ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ రిలీజ్ చేస్తున్నాం. అలాగే తల్లికి వందనం, 2 బిడ్డలకి ఇస్తానని చెప్పేసి, ఒక బిడ్డకి 15,000 ఇస్తానని చెప్పి
మళ్ళీ 13,000 ఇచ్చిన మోసగాడివి నువ్వు. మేము 2 కాదు 3 కాదు, ఎంతమంది బిడ్డలున్నా అందరికీ ఇస్తా ఉన్నాం. దాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఎందుకు తొందర? మా సూపర్ 6లో పెన్షన్లు ట్రాక్ ఎక్కించాం, గ్యాస్ సిలిండర్లు ఎక్కించాం, అన్నదాత సుఖీభవ, ఇక మరి తల్లికి వందనం. ఈ రాష్ట్రాన్ని అప్పుల గుండంలో ముంచేసి నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడతావా? శుద్ధులు చెప్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలకి నాకు ఈయన, నీ బ్రతుకంతా అవినీతి, నీ బ్రతుకంతా దోపిడీ. ఈరోజు గ్రామాల్లో, మొన్న పశువేమల గ్రామంలో 3 నెలల క్రితం ఒక కుటుంబ నేపథ్యంలో ఒక వ్యక్తిని, అల్లుడిని మామ తాలూకా వాళ్ళు బావమర్దులు దాడి చేస్తే మరి మేము ఆ రోజు మాట్లాడలేదే వైసీపీ వాళ్ళు దాడి చేశారని. నువ్వు శవాల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని చెప్పి మాట్లాడతావా? అంటే మొదలు దాడి చేసింది ఎవరు అంటే వైసీపీ వాళ్ళు. శవం కనపడితే చాలు, వీళ్ళకి ఆగదు. ఈ రాష్ట్రం శవాల గుట్టగా మారాలి, అప్పుడు కానీ వీళ్ళ కాంక్ష తీరదన్నమాట. నేను అనేక సందర్భాల్లో చెప్తున్న ఈ 6-7 నెలలు కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారని. మొన్న ఒక ఫాస్టర్ మృతి విషయంలో మీరు చూశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చూసింది ఏం జరిగిందో. 2 వ్యక్తులు అసలు అక్కడ ఏమీ జరగని దానికి రెచ్చగొట్టి రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పేసి ఈయన తొత్తులతోటి మాట్లాడించాడు. ఎవరైనా కావచ్చు, 2 వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే చట్టం తన పని తను చేస్తుంది, దోషుల్ని నిలబెడుతుంది. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానంటానికి వాడేవుడు? అసలు వాడు వెనకున్న వాడేవుడు? ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను, జరగబోయేదన్నిటికీ కూడా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉన్నారు, ఈ ప్రశాంతతని పోగొట్టి మిమ్మల్ని ఏదో ఒక కేసుల్లోనో ఇరికిచ్చేసి మళ్ళీ ఆయన ఒక గుంపు చేసుకోవడం కోసం పుట్టిల యత్నాలు జరుగుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి, మాకేమి ఇబ్బంది లేదు, మాకు ప్రభుత్వం ఉంది, మేము కాపాడుకోగలం, మా కార్యకర్తల్ని లేని రోజును కూడా కాపాడుకోగలం. ఆయన పాపం నాకేదన్నా నా మీద ఎంక్వైరీలు జరిగి జైలుకు పోతే వీళ్ళందరూ రోడ్లు ఎక్కాలని వీళ్ళందరినీ సమాయత్తం చేస్తా ఉన్నాడు. అదే నేను అన్నది, రాజకీయంగా ఒంటరిగా పోదని. కేశవపై సరస్వతి భూముల కేసులో ఇరికిచ్చాడు. ఇప్పటికి 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు పాపం. ఇప్పటికన్నా అది గుర్తు పెట్టుకోండి, 10 సంవత్సరాల నుంచే సరస్వతి భూముల కేసుల్లో తిరుగుతున్నారు. ఓ ముద్ద ఏనాడు పెట్టిన పాపాన్ని పోలా, ఎవడు ఛార్జీలు వాడు పెట్టుకున్నాను పోయి ఆడ కోర్టుకు హాజరుపోయి రావటం, మళ్ళీ ఇంకొక కొత్త కోట ఇంకోసారి ఇరికిటని సిద్ధం చేస్తా అన్నాడు. ఉండాల, ఏదో ఒక అలజడి జరుగుతుండాల. ఈ జనం ప్రశాంతంగా బతకూడదు, కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలా. తను బతుకు ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎప్పుడైనా పోయాడా? అన్నీ శవయాత్రలే కదా. ఒక్క మంచి కార్యక్రమానికి వెళ్ళాడా జీవితంలో? ఓడిపోయిన ఈ 10 నెలలు 11 నెలల్లో అన్నీ శవయాత్రలే. మరి మొదలదే కదా, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినోడికి ఇక శవయాత్రలు కాక ఇంకొక యాత్ర ఏమొస్తుంది? శవయాత్రతోటే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
శవయాత్ర, ఓదార్పు యాత్రను మొదలుపెట్టాడు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు మరి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి నువ్వు. అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. మీరు మా గురించి మాట్లాడతారా? నువ్వు ఒక్కరోజు అసెంబ్లీకి వస్తే ప్రమాణ స్వీకారం రోజున మా కూటమి సభ్యులు ఎంత హుందాగా వ్యవహరించారో ఈ ప్రజలందరూ కూడా చూశారు. నీలాగా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులతోటే వాళ్ళు మాట్లాడలేదు. కానీ నీ తప్పులు నిన్ను వెంటాడుతున్నాయి, నీ దోపిడీ నిన్ను వెంటాడుతుంది. వాటికి సమాధానం చెప్పలేక బయటుండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటాడు. ఎవడిస్తాడో నీకు ప్రతిపక్ష హోదా? నువ్వు ఎట్ట ముఖ్యమంత్రి అయినావయ్యా స్వామి? ప్రజలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. నీకు ఎట్టాగో తెలియదు అనుకో, నువ్వు పక్కన ఉన్నా నేను అడగొచ్చుగా. కాబట్టి మీ అక్రమాలను ప్రశ్నిస్తే రెడ్ బుక్ అంటారా? అంటే మీరు ఏం చేసినా చూస్తా ఊరుకోవాలా? శాసనసభ్యులు వారి దీవెనలతో మాకు స్టేట్లో సిస్టమ్ కమిటీ నెంబర్గా సెలక్షన్ చేయడం జరిగింది. అలానే మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, మన శాసనసభ్యుడి ఆశీస్సులతోటి మరి మన మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్న నన్ను రేపు రాబోయే 16 కమిటీలో మెంబర్గా సెలక్షన్ చేశారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.